ప్రభు పేరిట దేవుని బిడ్డ మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఆమేన్. మన జీవితంలో మనము బహుమానము కావాలని ఆశపడుతూ ఉంటాం. ఆ బహుమానము ద్వారా మనము సంతోషకరంగా ఉంటాం, అనేకులను సంతోషపరుస్తూ ఉంటాం. ఆ బహుమానము వలన దేవుని మహిమపరుస్తామండి. బహుమానము కావాలంటే ఏం చేస్తాము? ఈ రోజులలో చాలామంది బహుమానము కొరకు పరిగెత్తుతూ ఉంటారు. కొందరి జీవితంలో వారు పరిగెత్తిన కొలది బహుమానము అనేది వారికి అందదు. మరి కొందరికైతే బహుమానము అనేది వారికి ప్రభు అనుగ్రహిస్తాడు. ఇక్కడ వాక్యములో గనక మనము గమనించినట్లయితే దానికి ప్రతిగా, దేనికి ప్రతిగా అంటే ధైర్యములకు ప్రతిగా గొప్ప బహుమానము కలుగుతుంది. శ్రమకు ప్రతిగా, అవమానములకు ప్రతిగా, నిందకు ప్రతిగా రెట్టింపునటువంటి బహుమానము అనేది ఈ దేవుని ప్రజలు పొందుకున్నారు. మరి ఈ రోజున నీ జీవితంలో కూడా దానికి ప్రతిగా, దేనికి ప్రతిగా ఏమండి, శ్రమకు, నిందకు, అవమానములు ప్రతిగా నీవు నిలిచి ఉండగలిగితే దాని అంటారు ధైర్యము కలిగి ఉండటము. నువ్వు ఎప్పుడైతే నిలిచి ఉంటావో నువ్వు ధైర్యవంతుడిగా మార్చబడతావు. నువ్వు బలము కలిగిన వాడిని నిలబడతావు. అప్పుడు ప్రభు నీ జీవితంలో గొప్ప బహుమానాన్ని అనుగ్రహిస్తాడు. మరి ఈరోజు నీ జీవితంలో ఏ బహుమానము కావాలని ఆశపడుతున్నావో నా ప్రభు నీకు శాశ్వతమైనటువంటి బహుమానమును దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. దానికి ప్రతిగా అనగా తండ్రి శ్రమకు, నిందకు, అవమానములకు దానికి ప్రతిగా మేము ధైర్యాన్ని కోల్పోకూడదని, ఆ ధైర్యము వలన గొప్ప బహుమానము అనేది మాకు కలుగుతుందని తెలియపరుచున్నారు. నీ బిడ్డలో కూడా నీ విషయమై ధైర్యము కలిగి ఉండగా గొప్ప బహుమానము దయచేయండి. ఆ బహుమానము వలన నీ బిడ్డలోకి ఉన్నటువంటి ప్రతి విధమైన దుఃఖమును, అవమానమును తొలగించి గొప్ప ఘనతను నీ ద్వారా నీ బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.